ఇవాళ చూసుకుంటా ఉంటే ఏమైందంటే ఈరోజు అల్లు అర్జున్ జరిగింది చాలా అన్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా దారుణం ఇది. అతను ఇంట్లో ఉండగా అంటే ఇంట్లో ఉండగానే బట్టలు మార్చుకునే టైంలో పోలీసు అందరూ వెళ్ళి అతను పట్టుకొని అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో సంధ్య థియేటర్ దగ్గర అయింది మొన్న కరెక్టే పుష్ప సినిమా రిలీజ్ రోజు అయింది. ఆ ఘటన మీద ఈరోజు కేసు అయింది. ఇప్పుడు అతను ఎక్కడ పోతాడు చెప్పండి, అతను ఎక్కడే ఉంటాడు, ఎక్కడ జూబ్లీస్లో ఎక్కడే ఉంటాడు, అతను ఎక్కడికైతే బాడు అతనికి ఒక్క మాట అని చెప్తే అతనే పోతాడు స్టేషన్కైనా కోర్టుకైనా అతనే పోతాడు, అతనే పోస్తాడు ఎక్కడికి పాడు. కాబట్టి అతనేదో పెద్ద టెర్రరిస్టు క్రిమినల్ అయినట్టు ఏదో మర్డర్లు రేపులు చేసినట్టుగా అంటే అతని ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి మరి అరెస్ట్ చేయడం అది ఎలా ఉంటుందంటే చాలా దారుణం ఇది. అసలు ఇది ఎవరైనా స్కాములు చేస్తే పట్టుకునే వాళ్ళని చేయాలి ఇలా, అంటే ఎవరైనా పారిపోయే వాళ్ళని ఉగ్రవాదం చేయాలి ఇలా, అంతే కదా. అంతేగాని ఇప్పుడు సినిమా హీరోని పైగా అతను మంచి కదా. ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన మీద అతను మంచి కూడా చేశాడు. ఆయన ఆ ఫ్యామిలీకి ఒక 25 లక్షలు డబ్బులు ఇచ్చాడు. ఇచ్చింది కాకుండా ఆ ఫ్యామిలీకి ఇంకా ముందు ఏమన్నా ఆర్థికంగా ఇంకా ఆదుకుంటా అని కూడా చెప్పాడు అనమాట. అంటే ఆ ఫ్యామిలీకి సహాయం కూడా చేస్తాము, నేనైతే ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటాం కాబట్టి ఇంకా ముందు ఇలాంటి జరగకుండా కూడా చూసుకుంటా అని కూడా చెప్పాడు. కాబట్టి ఇలా చేయడం అయితే అసలు కరెక్ట్ కాదు ఇది. పైగా అతనికి ఎంతోమంది అభిమానులు కూడా అతనికి ఉన్నారు కాబట్టి ఎంతమంది బాధపడతారు చెప్పండి అలా చేయడం వల్ల అనమాట. కాబట్టి ఇప్పుడు 14 రోజులు అయితే రిమాండ్ పెట్టారు ఆయన్ని. ఇంక 14 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా బెయిల్ వచ్చేసింది అన్నారు. ఇప్పటికి బెయిల్ వచ్చింది అన్నారు. అతను ఏ తప్పు చేయడండి, ఎందుకు చేస్తాడు? అంత పెద్ద హీరో అల్లు అర్జున్ ఏంటి ఎందుకు చేస్తాడు చెప్పండి? అతనైతే తప్పు అయితే చేయడు అతనేమి. కాబట్టి అతను ఇలా చేయడం అయితే చాలా బాధేస్తుంది, చాలా బాధాకరంగా ఉంది. పైగా ఇప్పుడే వాళ్ళ ఇంటికి మెగా ఫ్యామిలీ అందరూ పోయారు. ఏదో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చే పరిస్థితి కూడా అదే రాలేకపోయాడేమో, వస్తాడని చెప్పలేము. ఇంకా ఇప్పుడు చిరంజీవి కానీ నాగబాబు గారు కానీ అందరూ అయితే పోయారు. ఇంకా ఫ్యామిలీతో వీళ్ళు కూడా మాట్లాడారు. ఏమైతే కాదు వచ్చేసింది కదా, బెయిల్ అయితే వచ్చింది కదా అని. ఏంటంటే ఇలా చేయకుండా అతన్ని అరెస్ట్ చేసి జస్ట్ ముందుగా చెప్పుంటే బాగుంది అనిపిస్తుంది అంతే. అంటే హీరో అక్కడ రావడం సమంజసమే అంటారా? ఆ రోజు అంత అభిమానులు కోలాహలం మధ్య సంధ్యా థియేటర్ అక్కడ ఎటువంటి టైట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయలేదు అంటే అది కాదన్న. ఇప్పుడు అతనికి మాత్రం తెలిసి చెప్పండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా తెలియదు కదా అంతమంది జనాలు, ఇప్పుడు అంతమంది జనాలు రావడం కానీ అంత పెద్ద ఫాలోయింగ్ కానీ అతను మాత్రం ఏం అర్థమైంది? సరే అతనికి ఏమో ఫాలోయింగ్ ఉంది కరెక్టే, అర్థమైంది. కానీ ఆ ఫ్యామిలీ ఆ రోజు రాకుండా ఉంటే బెస్ట్. ఆ లేడీసు చిన్నపిల్లలు రాకుండా ఉంటే బాగుండు. కాబట్టి అదనమాట, ఆ ఫ్యామిలీ అక్కడ రాకుండా ఉంటే బాగుండు.